కోవిడ్ ఎఫెక్ట్తో 2 ఏళ్లుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు పొందేవారు బాగా తగ్గారు. బయటి దేశాలకు వెళ్లకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో విదేశాలకు క్యూ కడుతున్నారు. అక్కడ డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ ఆఫీసుల దగ్గర వీళ్ళు క్యూ కడుతున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్, టోలీచౌకి, కొండాపూర్, తిరుమలగిరి, ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసుల్లోనే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు ఎక్కువగా ఇష్యూ అవుతున్నాయి. ఒక్కో ఆఫీస్ నుంచి కనీసం 10 నుంచి 15 మందికి పైగా లైసెన్స్ల కోసం అప్లై చేస్తున్నారు. ఇక్కడి లోకల్ లైసెన్స్ ఉంటే 1500 రూపాయలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే డ్రైవింగ్ చేయకుండానే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇస్తున్నారు ఆర్టీఏ అధికారులు. విదేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ కావడంతో ఇక్కడ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. So ఈ మధ్య few of my friends who went last year, they said that having this permit makes things commuting easier. మనకి ఇక్కడ పార్ట్ టైం చేయాలన్నా లేకపోతే if you want to go out sightseeing, having a car in this permit will actually make things easier for you to commute over there. సో మనకి పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, దాని తర్వాత మన ప్రీవియస్ లైసెన్స్ నార్మల్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది పట్టుకెళ్ళాలి. గోయింగ్ మెయిన్ రీజన్ ఇస్ ఫర్ స్టడీ, బట్ డ్యూరింగ్ హాలిడేస్ ఇఫ్ ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్, సో ఒక లాంగ్ డ్రైవ్స్ అయినా అలా అయినా వెళ్ళాలి అనుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ మీ టు హ్యావ్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం అయినా కానీ లేకపోతే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు సో దిస్ ఇస్ వ్యాలిడ్ అన్నమాట. సో ఫర్ దిస్ డాక్యుమెంట్స్ అంటే ఇంకా ఇండియాలో ఉన్న ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్ అండ్ టికెట్స్ అండ్ వీసా వీటన్నిటి డాక్యుమెంట్స్. అక్కడ కార్ లేదు, బట్ యా అక్కడ యూఎస్లో దెర్ ఇస్ నో ప్రాపర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. యూ హ్యావ్ టు కంప్లీట్లీ డిపెండ్ ఆన్ కార్స్. ఇట్స్ ఎదర్ ఏరోప్లేన్స్ ఆర్ ఇట్స్ కార్స్. సో కార్స్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. యూ విల్ హ్యావ్ టు డెఫినెట్లీ learn car driving, and this is basically international driving license is basically a translation of Indian driving license. Ikkada meeku vachu annatuga, so UN rules prakaram okay, it's like a translation document that you know the driving annattu. గత 3 ఏళ్ల డేటా చూస్తే మన రాష్ట్రం నుంచి 2020లో 6799 మంది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు పొందగా కిందటేడాది 17,000 మంది పొందారు. ఇక ఈ సంవత్సరం జూన్ నాటికి 11,200 మంది లైసెన్సులు తీసుకున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.